ఇజం నిష్పాక్షికత మానయిజం సమగ్రమైన వార్తలు, ఇన్నోవేటివ్ కథనాలు, సీనియర్ జర్నలిస్టుల జనగామ జిల్లా చెల్పూర్ మండల కేంద్రంలోని శ్రీ బొగులు వెంకటేశ్వర స్వామి దేవస్థానం వద్ద స్థానిక ఎమ్మెల్యే కడియం శ్రీహరి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీ బొగులు వెంకటేశ్వర స్వామి దేవస్థానం కమిటీ చైర్మన్ పొట్లపల్లి శ్రీధర్రావు హాజరై మాట్లాడుతూ ఎమ్మెల్యే కడియం శ్రీహరికి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని, అష్టైశ్వర్యాలతో కలకాలం జీవించాలని స్వామివారి సన్నిధిలో అర్చన చేయించి అనంతరం కేక్ కటింగ్ చేసి కడియం శ్రీహరికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. కడియం శ్రీహరి ఆధ్వర్యంలో ఈ నియోజకవర్గం ఎంతగానో అభివృద్ది చెందుతుందని, నియోజకవర్గానికి సంబంధించిన పూర్తి ప్రణాళిక కడియం శ్రీహరి సిద్దం చేశారని తెలియజేశారు. అభివృద్దికి కావాల్సిన నిధులు ఇప్పటికే 800 కోట్ల రూపాయలు తీసుకువచ్చిన ఘనత కడియం శ్రీహరికే దక్కుతుందని అన్నారు. మండల అధ్యక్షుడు గడ్డమీది సురేష్ ఎమ్మెల్యే కడియం శ్రీహరికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ కడియం శ్రీహరి ఆధ్వర్యంలో ఈ నియోజకవర్గ అభివృద్ది పదంలో ముందుకు వెళ్తుందని అన్నారు. రాబోయే స్థానిక ఎన్నికలలో కాంగ్రెస్ జెండా ఎగురవేయడం ఖాయమని, ఇందుకు తగిన విధంగా ఏర్పాట్లు కూడా కాంగ్రెస్ పార్టీ శ్రీహరి ఆధ్వర్యంలో చేసుకుంటున్నామని అన్నారు. కడియం శ్రీహరి కూతురు కడియం కావ్య ఈ నియోజకవర్గ అభివృద్దికి ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని, ఈ నియోజకవర్గం పైన ప్రత్యేక శ్రద్ధ చూపుతున్న కడియం కావ్యకి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్లు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, గ్రామ శాఖ అధ్యక్షులు, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు, దేవస్థాన డైరెక్టర్లు, ముఖ్య కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అమ్మకాలు కానీ ఎమ్మెల్యే గారి పుట్టినరోజు సందర్భంగా వారికి మరొకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఇవాళ వారి స్వగృహంలో హన్మకొండ వారి నివాసంలో వేద పండితుల సమక్షంలో వారికి ఆశీర్వచనం చేయడం జరిగింది. గౌరవ ఎమ్మెల్యే గారికి, ఎంపీ గారికి, చిల్పూరుగుట్ట దేవస్థాన తరఫున వారికి మరొకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, చిల్పూరు మండల ఆధ్వర్యంలో ఇవాళ ముఖ్య నాయకుల ఆధ్వర్యంలో, అందరి సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో, ముఖ్య నాయకుల ఆధ్వర్యంలో అన్ని గ్రామాల నుంచి పెద్ద ఎత్తున తరలి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ, వారికి భగవంతుడు వారికి ఆయురారోగ్యాలు, ఐశ్వర్యాలు ఇవ్వాలని, రాబోయే రోజుల్లో వారు స్టేషన్ గన్పూర్లో ఇంకా అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొని వారందరి మరణాలను పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, రాబోయే రోజుల్లో రాబోయే ఎలక్షన్లలో కావచ్చు, దేంట్లోనే కానీ వారికి అన్ని విధాల ఎమ్మెల్యే గారికి కానీ, ఎంపీ గారికి కానీ, గౌరవ ఎమ్మెల్యే గారికి అందరికీ చిల్పూరు మండల తరఫు నుంచి సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో తప్పకుండా వారికి రాబోయే రోజుల్లో చిల్పూరు మండల తరఫున తప్పకుండా మేము అందరం కలిసికట్టుగా పనిచేసి పార్టీని బలోపేతం చేయదలుచుకున్నామని తెలియజేస్తూ థ్యాంక్ యూ, ధన్యవాదాలు. చిల్పూరు అభివృద్ధి ప్రదాత మాజీ ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కడియం శ్రీహరి గారి పుట్టినరోజు సందర్భంగా చిల్పూరు మండల కేంద్రంలోని దేవస్థాన చైర్మన్ పొట్లపల్లి శ్రీధర్రావు గారి ఆధ్వర్యంలో చిల్పూరు మండల కేంద్రంలోని వాళ్ళ కేక్ కట్ చేసి సార్ గారికి శుభాకాంక్షలు చిల్పూరు మండల నాయకత్వం తరఫున, చిల్పూరు మండల నాయకుల తరఫున, అందరి తరఫున కడియం శ్రీహరి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకొని రానున్న రోజుల్లో వారి కూతురు గాని వారు గాని ఉన్నత పదవులు అనుభవించాలని మనసారా దేవిని ప్రార్థిస్తూ, అలాగే రానున్న రోజులలో ఈ గన్పూర్ నియోజకవర్గాన్ని ఇప్పటికే 800 కోట్లు తీసుకొచ్చి అభివృద్ధి చేసిన ప్రదాతగా పేరుంది. మిగతా 119 నియోజకవర్గాలు ఎక్కడ అభివృద్ధి లేదు అనే విషయం తెలిసి కూడా నిధులు లేకున్నా కూడా రేవంత్ రెడ్డి గారితో మాట్లాడి ఇప్పటి వరకు వారితో ఉన్న సన్నిహితం కావచ్చు, వారితో ఉన్న
స్నేహభావం కావచ్చు, వాటితో ఇప్పటి వరకు 800 కోట్లు తీసుకొచ్చిన ఘనత కడియం శ్రీహరి గారు. అలాగే రానున్న రోజుల్లో ఇంకా 300 కోట్ల పైగా నిధులు తీసుకొచ్చి స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో పేదలకు ఇండ్లు కానీ, లబ్ధిదారులకు ఇంకా ఏమేం కావాలో వాళ్ళందరికీ రేషన్ కార్డ్స్ కానీ, ఇంకా ఇండ్ల విషయం కావచ్చు, ఇంకా వేరే ఏ ప్రభుత్వ స్కీమ్ అయినా కూడా ప్రభుత్వం తరఫున తీసుకొచ్చి కడియం శ్రీహరి గారు అభివృద్ధి చేసే కృషి చేస్తున్నారు. ప్రతి క్షణం ప్రజాసేవే లక్ష్యంగా, ప్రతి క్షణం పొద్దున ఉదయం 9 గంటల నుంచి లేచిన దగ్గర నుంచి సాయంత్రం పడుకునే 9 గంటల వరకు కూడా స్టేషన్ గన్పూర్ నియోజకవర్గానికి ఏదో విధంగా సేవ చేయాలి, ఏదో విధంగా వారికి నన్ను గెలిపించినందుకు వాళ్ళ రుణం తీర్చుకోవాలని ప్రతి క్షణం తప్పించి పనిచేస్తున్న ప్రదాత మన కడియం శ్రీహరి గారు. అలాగే వారి కూతురు కూడా తన తండ్రికి తగ్గట్టుగా వాళ్ళ కూతురు కూడా వరంగల్ పార్లమెంట్ అభ్యర్థిగా గెలుపొందిన కానించాలి ఇప్పటి వరకు ఎయిర్పోర్ట్ విషయం కావచ్చు, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కావచ్చు, అలాగే సెంటర్ లైటింగ్ విషయం కావచ్చు, NH వాళ్ళతో మాట్లాడి ఏ విషయంలో అయినా కూడా వాళ్ళ కూతురు కూడా వాళ్ళ తండ్రికి తగ్గట్టుగా రాజకీయ వారసురాలుగా ప్రతి ఒక్క కార్యక్రమంలో పాల్గొంటూ రాజకీయ చైతన్యం తీసుకొస్తున్నారు. అలాగే స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ ప్రజలు ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీలో ఉన్న కడియం శ్రీహరి గారిని, కాంగ్రెస్ పార్టీ నాయకులను ఆదరించి రానున్న రోజుల్లో స్థానిక ఎలక్షన్లు రాబోతున్నాయి. కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులందరికీ కడియం శ్రీహరి ఆశీర్వాదంతో రేపు జరగబోయే కాంగ్రెస్ పార్టీ స్థానిక ఎలక్షన్లో ఎంపీటీసీలను కానీ, జెడ్పీటీసీలను కానీ, సర్పంచ్లను కానీ, ఎంపీపీలను కానీ గెలిపించి కాంగ్రెస్ పార్టీకి, అలాగే కడియం శ్రీహరి గారికి, కడియం కావ్య గారికి అండదండలుగా మద్దతు తెలపాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తాను.